పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక చేయూతనిచ్చిన మార్గదర్శి సంస్థపై సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు స్వాగతించారు. కొందరు కావాలనే పనిగట్టుకుని ఆరోపణలు చేసినా స్వర్గీయ రామోజీరావు న్యాయంగానే వాటిని ఎదుర్కొన్నారని విహెచ్ గుర్తు చేశారు. మార్గదర్శి సంస్థ 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని హనుమంతరావు ఆకాంక్షించారు. స్థాపించినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఆయన మీద ఆరోపణలు చేసి కేసు పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఇవాళ కోర్టు ఆయన దాన్ని ఇబ్బందులకు ఎదుర్కొని వాస్తవాలు చెప్పి ఆఖరుకు జ్యుడిషియరీలో సరి అయిన నిర్ణయం జరిగింది. ఆయన ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయలే, ఎవరి పైసలు తినలేదని ఇవాళ రామోజీరావు చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ కూడా చిట్ ఫండ్ వాళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదని కోర్టు నిర్ణయం నిజం. ఇది హిస్టారికల్. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక పద్ధతి మనిషి, ప్రజలకు సేవ చేయాలనేది ఈనాడు పేపర్ పెట్టారు, టీవీ పెట్టారు. అదేవిధంగా చిట్ ఫండ్ కూడా ఏది ప్రజల డబ్బులు వాళ్ళకు సాయం చేయాలి, పెళ్లి వచ్చినా ఏదైనా అవసరానికి ఉపయోగపడాలని చిట్ ఫండ్ పెట్టి ఫైనల్ గా ఆయన ఏ తప్పు చేయలేదని చిట్ ఫండ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి రామోజీరావు ఆలోచన చిట్ ఫండ్ లో ఎలాంటి తప్పులు జరగలేదు కోర్టు ఇచ్చినందుకు మార్గదర్శి చిట్ ఫండ్ లో పనిచేసే వారికి అదేవిధంగా జ్యుడిషియరీ ఇచ్చిన నిర్ణయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రామోజీరావు గారు లేకు నా సంస్థ బాగా నడవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా.